నేనైతే యేసు ప్రభుని నమ్ముకోవటం జరిగింది. నా కుటుంబ సభ్యులు ఎందుకని నాతో పాటు రాలేకపోయినారంటే 25-30 మొక్కులు ఉన్నాయి మేము తీర్చాల్సినవి. కాబట్టి అవి తీర్చకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా డ్యామేజ్ చేస్తారేమో అని ఆల్రెడీ అప్పుల పాలు అయిపోయి ఉన్నాం. ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉంది. కాబట్టి ఇంకా వాళ్ళకి మేము చేయాల్సిన మొక్కుబడులు చేయకపోతే, తీర్చాల్సినవి తీర్చకపోతే మాకేదన్నా చేస్తారేమో, మాకేదన్నా డ్యామేజ్ అవుతుందేమో ఇంకా అని భయపడి మరి వాళ్ళు నేను యేసు ప్రభుని నమ్ముకుంటాను అమ్మా అని చెప్పినా కూడా వాళ్ళు ధైర్యం చేయలేకపోయారు. పోతే నువ్వు మేము ఈ మొక్కులన్నీ తీర్చాలి అని వాళ్ళు సాహసం చేయలేకపోయారు. అయితే నేనైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఆయన నన్ను దర్శించిన తర్వాత, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆయన గురించి తెలుసుకున్న తర్వాత, ఆయన నాతో మాట్లాడిన తర్వాత ఇక ఎక్కువ తడవు చేయలేదు. నేను నాకు కుదిరినప్పుడల్లా తిరుపతి వెళ్ళి తలనీలాలు అర్పించి వచ్చేవాడిని. నాకు 2 కొడుకులు, 2 బొడ్డోళ్ళు. వాళ్ళలో ఒకడికి పిలకేశాం, అక్కడ తీయాలి జుట్టని. అర్థమైందా? ఇక యేసు ప్రభు నన్ను దర్శించిన తర్వాత ఇక ఏ మొక్కుబడి నేను తీర్చలా. ఆశ్చర్యం ఏంటంటే మా వాళ్ళని కూడా తీర్చనిలా. దేవునికి స్తోత్రం. ముందు నేను సాహసం చేశాను. ఎందుకంటే యేసు ప్రభుని గురించి నాకు స్పష్టంగా అర్థమైంది. ఎప్పుడైతే యేసు ప్రభు రెక్కల నీడలోనికి వెళ్ళిపోయానో, యేసు ప్రభు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడో, అవన్నీ నేను నా కుటుంబానికి చెప్పి నా కుటుంబంతో మాట్లాడటం మొదలుపెట్టాను. మాట్లాడటం మొదలు పెడితే వాళ్ళు రావాలనే ఆశ ఉన్నప్పటికీ ధైర్యం చేయలేకపోతున్నారు. అప్పుడు నేను తెగించి ఓ పని చేశాను. మంగళ షాప్కి వెళ్ళాను, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. మొక్కు కదా, ఇక మొక్కు లేదు ఏం లేదు, శుభ్రంగా కటింగ్ చేయించుకున్నాను. ఈయన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లకి తీపిచ్చేసాను. వాడిని కూడా తీసుకెళ్ళి పిల్లకి తీపిచ్చాను. వాడికేమో గుండు ఎక్కడ మంగళ షాపులో, నేను పోయే దగ్గర కాదు, మంగళ షాపులో వాడికేమో గుండు, నేనేమో కట్టింగ్ షేవింగ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇట్లా ఇంటికి పోతే వాళ్ళు బిత్తరపోయారు. ఏమొచ్చిందిరా నీకు, ఇట్లాంటి పనులు చేస్తున్నావు నువ్వు? మొక్కుకొని ఏంది ఈ మిరియాల పనులు ఏంది, ఆల్రెడీ మనిషి చచ్చిపోయి అల్లాడిపోతా ఉంటే ఇట్లాంటి పనులు చేస్తావు ఏంది, ఇంకా చావాలనా ఏందని లేచారు. నేను అన్నాను, చంపే దేవుడు కాదు, సజీవుడైన దేవుడు, చావును చంపి తిరిగి లేచిన దేవుడు, నిజమైన దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, దేవుడు అనడానికి యోగ్యుడు, అన్ని క్వాలిటీస్ ఉన్నవాడు యేసు ప్రభు. కాబట్టి నాకేం జరగదు, మీరు భయపడొద్దని చెప్పాను. వాళ్ళు ఆలోచనలో పడ్డారు, ఏదైనా జరిగిద్దేమో, ఏమన్నా అయిద్దేమో అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం కాల. ఏమైద్ది? ఆయన సుప్రీం కదా, అన్ని నామముల కన్నా పైనామము కదా ఆయన నామము. నాకేం కాకపోయేసరికి వాళ్ళు కూడా సాహసం చేశారు. అబ్బాయి మరి ఈ మొక్కులన్నీ తీర్చకపోతే ఏం కాదంటావా?